ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ప్రియమైన వల్లరా, ఇక్కడ పక్షవాతం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని ఎలాగైనా బాగు చేయించాలి అని ఒక నలుగురు అతనిని ప్రియమైన వల్లరా యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ నలుగురు చాలా విశ్వాసం కలిగిన వారు. ప్రియమైన వల్లరా, పక్షవాతం కలిగిన వ్యక్తి ఆ రోజునే తన పరుపును తను తీసుకుని నడుచుకుంటా వారి మధ్యలోంచి వెళ్ళిపోయాడండి. ఎంతోమంది ప్రజల మధ్యలోంచి తను వెళ్ళిపోయాడు. ఆ రోజున యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటం వలన పక్షవాతం కలిగిన వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. అతని స్వస్థతకి కారణం ఎవరు? అతనిని తీసుకొచ్చిన నలుగురు యొక్క విశ్వాసమా? అయ్యుండొచ్చండి. ఎందుకంటే వారి విశ్వాసాన్ని దేవుడు అక్కడ కొనియాడి ఉన్నాడు. ఒకవేళ ఈ పక్షవాతం కలిగిన వ్యక్తి తన యొక్క పాపము నిమిత్తమే పశ్చాత్తాపడిన విధానమా? అది కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అతని పాపాలని ఆ రోజున క్షమించాడు. లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క నోటి వాక్క, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని వెళ్ళిపో అని చెప్పటమా? ప్రేమిన వల్లరా, ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి నోటి మాటలో శక్తి ఉన్నది. విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకుంటాం. పాప క్షమాపణ ద్వారా కూడా స్వస్థత పొందుకుంటామండి. ఇవన్నీ కూడా అతని స్వస్థతకి కారణాలే. ఈ రోజున ఒక రోగి స్వస్థత పొందుకోవాలి అంటే విశ్వాసము కావాలి. అతని పాపాల నిమిత్తమే అతను క్షమాపణ పొంది ఉండాలి. అలాగే దేవుని నోటి మాట ద్వారా కూడా స్వస్థత అనేది ఉన్నది. కాబట్టి ఈ మూడు కూడా సరైన కారణాలే. ప్రేమిన వల్లరా, అక్కడ ఎన్నో సణుగులు ఉన్నాయి, గొణుగులు ఉన్నాయి. అవేమీ కూడా అతనికి స్వస్థత రాకుండా ఆపలేకపోయినాయి. ఎందుకంటే అతను మానసికంగా స్వస్థత పొందుకున్నాడు, ఆత్మీయంగా స్వస్థత పొందుకున్నాడు, శారీరకంగా అతను స్వస్థత పొందుకున్నాడండి. 3 రకాల స్వస్థతలు తన జీవితంలోనికి వచ్చేసినాయి. ప్రభు ఎద్దుకు వచ్చినప్పుడు, ప్రభు ఎదుట తన పాపాలు ఒప్పుకున్నప్పుడు. కావున నీ జీవితంలో స్వస్థత కావాలి అంటే ఖచ్చితంగా ప్రభు ఎద్దుకు రావాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.